హే కామ్రేడ్స్. సో వైజాగ్లో బీచెస్ తప్పితే మిగతా ఏ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నా హెడింగ్ టు కోనసీమ ఫ్రమ్ వైజాగ్. సో మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వైజాగ్ కాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకొన్ని ప్లేసెస్. సో బీచెస్ అయితే కవర్ చేశాను కానీ బట్ కొన్ని కైలాసగిరి అని సమ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. సో డైరెక్ట్లీ సీ యూ ఆన్ ద గోప్రో మోడ్. ఇప్పుడే స్టార్ట్ అయినా, టైమ్ ఈజ్ అరౌండ్ 2 PM అవుతుంది. ఇదేంటే కానీ వైజాగ్లో మొత్తం అన్ని స్పీడ్ బ్రేకర్లే భయ్యా. ఇంకా ఎందుకు ఇన్ని స్పీడ్ బ్రేకర్లు సిటీలో? ఏదో కొండ ఎక్కి దిగుతున్నట్టుంది. దాదాపు 500 పైనే దాటించాను నిన్నటి నుండి. చాలా సర్ప్రైజ్ అవుతున్నాడు బుడ్డోడు. పెట్రోల్ కూడా కొట్టించేసిన. అమ్మో, ఈ వైజాగ్ రోడ్స్ దాటేటప్పటికి తల ప్రాణాలు ఎక్కడో వచ్చినాయి. రోడ్లు అసలు బాగాలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు, అంటే వైజాగ్ సిటీ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు వచ్చిన. వెల్కమ్ టు అనకాపల్లి సెంటర్లోకి ఐశ్వర్య వచ్చిందంటే డూయి. దుమ్ము ఏమన్నా కొడుతున్నాడా భయ్యా? సరదా తీరిపోతుంది. అబ్బారే, వైజాగ్ దాటి వచ్చేటప్పటికి చాలానే టైం పట్టింది. ఇంకా కోనసీమ కొట్టుడే. ఇంకా రాజమండ్రి 177 ఉన్నది. అబ్బబ్బబ్బా, ఏమన్నా ఉన్నాయా రోడ్లు? సలాం.
మీకు సలాం రా బాబు. కట్ చేస్తే అన్నవరం, తుని, కత్తిపూడి దాటుకుని ఇంకా రాజమండ్రి వెళ్తున్నా. రాజమండ్రి టు ఇంకా కోనసీమ. సో రోడ్లు అయితే హైవే అనే పేరే కానీ ఎక్కడికక్కడ ప్యాచీ రోడ్స్ ఉన్నాయి. ఎక్కువ అంత నైస్ ఏం లేవు. అంటే రాజమండ్రి టు వైజాగ్, వైజాగ్ టు రాజమండ్రి ఈ రోడ్స్. సో కాస్త కేర్ఫుల్ అయితే ఉండాలి ఈ రోడ్స్లో, ఈ హైవేలో పర్టికులర్లీ. లిటరల్లీ ఈ రోడ్స్ మీద కాస్త వాబిల్ అవుతుంది బైక్. ఎందుకు ఆ రోడ్స్ని బట్టి అంత నైస్ ఏం కాదు ఇవి. సో సన్సెట్ కూడా అయిపోయింది. ఇంకా 74 కిలోమీటర్స్ ఉంది. ఎత్తు పొలం కింద ఉన్నది హైవే. ఇంకా లైట్ అయితే ఫేడ్ అయిపోతుంది. సో లైట్ ఫేడ్ అయ్యేలోకి వెళ్ళిపోవాలి. అలాగైనా అంటే ఇంకా ఇష్టానుసారంగా అంత స్పీడ్ వెళ్ళిపోను, బట్ వీలైనంత వరకు వీలైనంత దూరం కవర్ చేశారు. లైట్ ఫేడ్ అయితే మట్టుకి ఫాగ్ లైట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ హెవీ వెహికల్స్ ఎక్కువ వెళ్తాయి ఈ రూట్. వైజాగ్ టు రాజమండ్రి, రాజమండ్రి టు విజయవాడ. సో ఈ రూట్న సూర్యుడు చూడండి టైప్ ఆఫ్ కలర్లో కనబడుతున్నాడు, రెడ్ కలర్. ఆ కలర్ నేమేంటో తెలీదు, బట్ అటువంటి కలర్ టీషర్ట్ ఉంటే బాగుంటుంది. ఐ లైక్ దట్ కలర్. లైట్ ఫ్రైడే లోపు రాజమండ్రి అనేది చేరుకోవాలి. ఇంకా రాజమండ్రి నుంచి కోనసీమ తెలిసిన రూటే నాకు. నీలాద్రిరావుపేట అంట ఈ ఊరి పేరు. నేను ఇంకా హైవే వెళ్ళలేదు ఎటు కాకినాడ ఎస్యానం. అంటే రైడ్ స్టార్ట్ చేసినప్పుడు అటు వెళ్ళాను కదా. సో రైడ్ ఎండింగ్కి పోరా బాబు, ముందర అంత గ్యాప్ ఉంచుకుని. ఇప్పుడు కారు తోలుతున్నాడా లేకపోతే ఆటో తోలుతున్నాడా? తల్లూరు ఊరి పేరు వచ్చి ఇప్పుడు అందుకుందేమో ఇది. ఈవినింగ్ బాగుంటుంది, మంచి క్లైమేట్, కొబ్బరి చెట్లు, పొలాలు. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అనిపించింది నాకు. అరకు, వనజంగి, వైజాగ్ ట్రిప్ సోలోగా ఫస్ట్ టైం. అది మోటార్ సైకిల్ మీద వెళ్ళడం నేను ఎక్కడికైనా.
బట్ ఫస్ట్ రైడ్ వాజ్ వెరీ వెరీ అమేజింగ్. అంటే ఎలా చెప్పమంటారంటే ఒక అడ్వెంచరు, ఒక ఆఫ్ రోడింగ్లు, ట్రెక్కింగ్లు, నీకు ఏది కావాలనిపిస్తే అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అరకు రైల్లో ఓన్ వెహికల్ ఉంటే బెస్ట్ మీకు. అంటే మోటార్ సైకిల్ కానీ మీరు బండి మీద వెళ్ళాలనుకుంటే బండి మీద, కార్ మీద వెళ్ళాలనుకుంటే కార్ మీద. ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్కామ్లే. ఐ థింక్ మీరు ట్రైన్ మీద వెళ్తూ ఉంటారు, ఓకే? అంటే హైదరాబాద్ నుంచి అరకు అనుకోండి, డైరెక్ట్ ట్రైన్ మీద వెళ్ళారు. అక్కడి నుంచి మీరు ఎంతైతే అవుతుందో ట్రైన్ జర్నీకి, దానికి 4 వేసుకోండి. మీరు ఆ అరకులో ట్రావెలింగ్ చేయాలంటే ఆటోలో కానీ ఇడ్లీ మీద కానీ. సో అది. సో మీరు అక్కడ బేరాలు అవన్నీ ఆడదామంటే అవ్వదు. నేను కొంతమందిని చూసిన, మొత్తం అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను, బట్ మీరు మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. అండ్ కొందరు తగ్గుతారు, కొందరు తగ్గరు. మ్యాక్సిమం 90% తగ్గరు, 10% అరుదుగా ఉంటారు. సో మీరు ఓన్ వెహికల్ ఉంటే టపా మీకు అన్నీ తిరగచ్చు, టైం కిల్ అవ్వదు. మీకు ఓన్ వెహికల్ ఉంటే మీరు అన్నీ కూడా టైం టు టైం అయిపోతాయి ఎక్స్ప్లోర్ చేసి. లేవనుకో ఏమవుతుందంటే మీకు ఎక్స్ప్లోరింగ్కే ఆటోలు కానీ ఇట్లు కానీ దొరకాలన్నా మళ్ళీ వాళ్ళు చెప్పే రేటుకి మీరు చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో అది నాకు అర్థమైన మట్టుకి. అంటే బండి ఉంటే మీకు ఓకే, బండి మీద వస్తే ఓకే, బట్ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మోటార్ సైకిల్ మీద. ఇంకొక 55 కిలోమీటర్స్ చూపిస్తుంది, 1 hour 16 minutes. అంటే మనం వచ్చేసాం దగ్గరగా ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా రాజమండ్రి. ఇంకా అక్కడి నుంచి రావులపాలెం 40 కిలోమీటర్స్ ఐ గెస్. వెనకాల కూడా వస్తున్నాడు కారోడు. అబ్బా గ్యాప్ ఇవ్వట్లేదు వెళ్ళు. మురారి ఊరి పేరు కూడా ఉందా? నేను ఎప్పుడు వినలే. మురారి ద వింటేజ్ మూవీ ఆఫ్ మహేష్ బాబు, భలే ఉంటుంది. అమ్మని I-20 కూడా వచ్చాక అట్లా. ఆ దుమ్మే కనబడుతుంది నాకు, మొత్తం రెడ్ లైన్.